బాప్టిజం లేకుండా కూడా పరలోకం వెళ్ళొచ్చండి, దాన ధర్మాలు చేస్తే సరిపోతుంది అనే ఆలోచన కూడా కొంతమందికి ఉంది. అంటే నీతి క్రియలు జరిగిస్తే, మంచి క్రియలు చేస్తే, పేదవారికి సహాయం చేయడం, ఆహారం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, దాని ద్వారా కూడా మన యొక్క పాపం పోయి మనము దేవుడుండే స్వర్గానికి చేరిపోవచ్చు అనే ఒక అపోహ కూడా మనుషుల్లో ఉంది. అది అలాగే బైబిల్లో కూడా ఒక వ్యక్తి జీవితంలో జరిగింది. చూడండి ఒకసారి కార్యం 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. ఓకేనా? ఈయన శతాధిపతి అయి ఉండి దాన ధర్మాలు చేసి భూధర్మము చేయొచ్చు. 4వ వచనంలో దూత వచ్చిందంట. అతడు దూత వైపు తేరు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగిన. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఎవరు? కొర్నేలి. బాప్టిజం తీసుకున్నాడా? తీసుకోలేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి కార్యక్రమాలు, పేదలకు సహాయం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ధర్మ కార్యాలు చేస్తున్నాడు. నీవన్నీ ఆయన దగ్గరికి వచ్చే, దేవుని దగ్గరికి వచ్చే అని దూత చెప్పింది. అంటే దాన ధర్మాలు చేసిన ఈయన పరలోకం వెళ్తాడా? ఒకవేళ ఈయన దాన ధర్మ కార్యాలు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడని ఈయన పరలోకంకి వెళ్ళిపోతాడా అంటే దూత ఎందుకు వచ్చింది అసలు? నీ దాన ధర్మ కార్యాల వల్ల నువ్వు పరలోకం చేరలేవు కొర్నేలి. ఇదిగో నువ్వు పేతురును పిలిపించు, ఆయన నీకు వాక్యం చెప్తాడు. ఆ వాక్యం చెప్పిన తర్వాత నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహం జరుగుతుంది. అది జరిగిన తర్వాత నువ్వు బాప్టిజం తీసుకోవాలి అని చెప్పడానికి దేవదూత వచ్చింది భూమి మీదకి. నీ ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళొచ్చేమో కానీ నువ్వు మాత్రం వెళ్ళలేవు. యేసు ఏది చెప్పాడో, ఏం చేశాడో ఎవరో చెప్తున్నాడు? కొర్నేలి తన కుటుంబం, తనతో పాటు ఉన్నవారందరికీ వాక్యం చెబుతున్నాడు. ఆయన చెప్పిన తర్వాత ఇంకేమంటున్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడు వాడు ఆయన నామమూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు అని చెప్పాడు అనమాట. ఆ పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. 48 యేసుక్రీస్తు నామమందు వారు బాప్టిస్మం పొందవలెనని ఆజ్ఞాపించెను. కొర్నేలు గారికి దగ్గరికి వెళ్ళి, దాన ధర్మ కార్యాలు చేసేవయ్యా, ప్రజలకు మేలు చేస్తున్నావు, భయభక్తి కలిగి బ్రతుకుతున్నావు, కానీ నీకు ఇంకొకటి ఉంది. ఏం చేయాలి? నువ్వు ఆయనను విశ్వసించాలి. విశ్వసించి నువ్వు ఆయన యేసుక్రీస్తు నామమందు బాప్టిస్మం పొందాలి. అంటే ధర్మ కార్యాల వలన దేవుని దగ్గరికి చేరలేమా? చేరలేము. మన క్రియల మూలముగా కాక క్రీస్తు కనికరపడి మనకిచ్చిన నీతి మూలంగానే బాప్టిజం ద్వారా మాత్రం మనం పరలోక రాజ్యానికి చేరుకోగలం. అంటే ఒక రూల్ దేవుడు పెట్టాడు, ఆ రూల్ను మనం ఫాలో అవ్వాలి.